అన్ని భాషల్లాగా తెలుగు భాష కూడా అంతరించిపోతుందని, కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. తెలుగు ఆదికవిగా భావించుకుంటున్న పంపకవి విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కలిసి ట్యాంక్ బండ్ పైన విగ్రహ ఆవిష్కరణ చేయాలని సూచించారు. వాళ్ళు ఆలోచన చేసినారు, మరి ప్రభుత్వాలు మారినా కూడా ఇవి కూడా మారిపోతున్నాయని ఆలోచనలు మారిపోతున్నాయి. అట్లా కాకుండా స్పెసిఫిక్గా చేసి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిందా కాలేదు అవుతాడు ఆ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి పంపన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ టైంలో పెట్టినట్టు అవుతే భాషకు సంబంధించి భాషలు వారానికి భాష అంతరించిపోతున్నది. 7,000 భాషలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా భాషలు పోతూనే ఉంటాయి. ఇప్పటికైనా మనం ఆలోచించకపోతే ఇది బాగుంటుందనే విషయం మీద ఈ ప్రయత్నం జరుగుతుంది. కరీంనగర్లో ఉన్నటువంటి మా కార్యకర్తల నాయకులు కానీ ఈ విషయాన్ని తీసుకొని దీన్ని కూడా ముందుకు పోతాం. ఈ 2 సబ్జెక్టులు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రాధాన్యత అని చెప్పడం జరిగింది. కానీ ఈ పద్ధతిని ఎందుకు అంత ఇంట్రెస్ట్గా ఉన్నట్టు అనిపించడం లేదు. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించండి, అందరికీ పని చెప్పండి. అందులో మహిళలు ఉంటారు, ఎంబ్రాయిడరీస్ కానీ, కుట్టు మిషన్ ఉపయోగం కానీ, యువత పిల్లలకు ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, సోలార్ రిపేరింగ్ సెక్షన్ కానీ యువతను కూడా ఎంగేజ్ చేసి రెసిడెన్షియల్గా ఉండే విధంగా ఈ పని కల్పించినట్లయితే కొంత ఈ వ్యసనాలకు మారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. పార్కులు అవుతున్నాయి. పార్కులు అయితే టెక్స్టైల్ పార్క్ కానీ వరంగల్ హన్మకొండలో ఉన్న సంజయ్ గారు కూడా దానిపైన స్టేట్మెంట్ ఇచ్చిన దానికి కేంద్రం నుంచి అక్కడ గుర్తుపెట్టిస్తున్నట్టు. అదేవిధంగా కరీంనగర్ మన సిరిసిల్ల అపరెల్ పార్క్ కానీ నేను ఎంపీగా ఉన్నప్పుడు పెద్దది కట్టించిన అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టించిన. మీరు ఇది హైదరాబాద్ పోతుంటే సిరిసిల్లకి వెళ్ళి